హలో అందరికీ మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో కామెంట్ చేయండి. ఈరోజు నా స్టైల్లో అయితే మాత్రం చేపల పులుసు అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా అయితే మాత్రం కొంచెం జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాను. అన్నీ కూడా బయట రోట్లోనే దంచుకున్నాను. ఇంకా చింతపండు నానపెట్టి ఒక పక్కనైతే ఉంచేసాను. చేపలన్నీ నీట్గా కడిగేసి ఉప్పు కారం కలిపి ఒక 15 మినిట్స్ అయితే మూత పెట్టుకుని పక్కనైతే ఉంచేసాను. ఇక్కడ ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ముందుగా కలుపుకునే చేప ముక్కలన్నీ కూడా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. డీప్గా అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా అదే ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం ఉల్లిపాయ దంచుకున్నాం కదా, అదైతే పేస్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడైతే నేను కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. మీకు నచ్చితే కరివేపాకు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉండాలి. దాని తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసి ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు అన్నీ వేసి ఒక 10 మినిట్స్ అయితే నూనె పైకి తేలినంత వరకు మూత పెట్టి అయితే ఉంచుకోవాలి. ఇక్కడైతే మనం చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా, అదైతే ఈ విధంగా వచ్చాక నూనె పైకి వచ్చాక చింతపండు గుజ్జు మొత్తం వేసుకోవాలి. ఇక్కడ నేనైతే మాత్రం కొత్తిమీర పచ్చిమిర్చి అయితే ముందైతే వేయలేదు, ఇప్పుడు ఇందులో అయితే వేసుకుంటున్నాను. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. ఇది కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చేపలు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగా అయితే వేసి ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా అయితే నేనైతే చేసుకున్నాను. మీకు ఏమైనా నచ్చినట్టుంటే ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరబ్బా. ఇంకంతే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.